హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో 7th క్లాస్ 7th లెసన్ తెలుగు కప్పతల్లి పెళ్ళి ఈ పాఠ్యభాగ గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగ ప్రక్రియ గేయం, పాఠ్యభాగ ఇతివృత్తం వచ్చేసి ఆచారం లేక సాంప్రదాయం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అడుగుతారు, ఏదైనా ఒకటి రాయొచ్చు. ఈ పాఠ్యభాగ రచయిత్రి చావలి బంగారమ్మ. ఈమె జీవితకాలం 1897 నుండి 1970 వరకు. ఈ పాఠ్యభాగ ఉద్దేశం ప్రాచీన కాలం నుండి భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అంటే మన పూర్వకాలంలోనే కాదండి, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏంటంటే వర్షాలు పడకపోతే మన పూర్వకాలంలో కర్రలకు కప్పలను కట్టుకొని ఇల్లు తిరుగుతూ నీళ్లు పోపించుకునేవాళ్ళు. అలా పోపించుకుంటే వర్షం పడుతుందనేది వాళ్ళ నమ్మకం. అలా చేయటం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే కప్పతల్లులకు పెళ్ళిళ్ళు చేస్తే వర్షాలు పడతాయి అనే భావమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చావలి బంగారమ్మ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామం. కవితలు వచ్చేసి ముద్దుకృష్ణ, వైతాళికులు. ఇవి 1930లో వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడంటే 1930లో ముద్దుకృష్ణ, వైతాళికులు అనే కవితలు వెలుగులోకి వచ్చాయి. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చాయి. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చాయి. ఈ పాఠం యొక్క కవితా సంపుటి కాంచన విపంచి. ఇందులో 42 కవితలు ఉంటాయి. ఈ పాఠం యొక్క కవితా సంపుటి కాంచన విపంచి. ఇందులో 42 కవితలు ఉంటాయి. కప్పతల్లికి పెళ్లి జరుగుతుంది. ఈ పాఠంలో ఎవరికి పెళ్లి జరుగుతుంది? కప్పతల్లికి. డాష్ తల్లికి పెళ్లి జరుగుతుంది. కప్పతల్లికి. డాష్ దేవుడు వర్షాన్ని ఇస్తాడు. వరుణదేవుడు వర్షాన్ని ఇస్తాడు. ఇంద్రుడు రథముపై ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ ఇంద్రుడిని వరుణదేవుడు అని కూడా అంటారు. దేనిపై ప్రయాణం చేస్తున్నాడు? రథముపై ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? ఇంద్రుడు. చూడండి, దీంట్లోనే మనకి 3 పిట్లు వస్తాయి. ఎవరు రథంపై ప్రయాణం చేస్తున్నాడు? ఇంద్రుడు. ఇంద్రుడిని మరొక పేరు వరుణదేవుడు. ఇంద్రుడు డాష్పై ప్రయాణం చేస్తున్నాడు, రథంపై. ఇలా తిప్పి చాలా రకాలుగా అడుగుతుంటారండి. మనం లైన్ టు లైన్ బాగా చదవాలి. వాడాకి పర్యాయ పదాలు వీధి, బజారు. విసనకర్ర అను పద్యంలో దీవెన ఇవ్వటం జరిగింది. విసనకర్ర అంటే అర్థం దీవెన. స్వర్గాధినాథుడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడికి మరొక పేరు వరుణదేవుడు. పూర్వకాలంలో కప్పతల్లి పెళ్లి చేస్తే వర్షం పడుతుందని భావించేవారు. ఎవరికి పెళ్లి చేస్తే వర్షం పడుతుందని భావించేవాళ్ళు? కప్పతల్లికి. పూర్వ ఆచారంలో ఇంటికి వచ్చిన బంధువులకు విసనకర్రతో విసిరేవారు. దేంతో విసిరేవారండి? విసనకర్రతో విసిరేవారు. పెళ్లికి మంగళవాయిద్యాలు ఏవి? రథచక్రాలు బండరాళ్లపై వేగంగా వెళుతుంటే వచ్చే శబ్దాలే మంగళవాయిద్యాలు. రథచక్రాలు అంటే వరుణదేవుడు రథంపై వెళ్తూ ఉన్నప్పుడు బండరాలపై వేగంగా వెళ్తుంటే వచ్చే శబ్దాలే మంగళవాయిద్యాలు. బాజాలు అర్థం మంగళవాయిద్యాలు. పరవశం అర్థం తనను తాను మరచుట. భత్యము అర్థం చెల్లించే సొమ్ము. బడబడా దొర్లించాడు అనే వాక్యం ఎవరిని తెలియజేస్తుంది? ఇంద్రుడిని తెలియజేస్తుంది. వెలతి అర్థం సంతృప్తి లేకపోవడం. ఇంద్రుడు రథచక్రాల నుంచి వచ్చే మెరుపులు బాణాసంచాల వలె ఉన్నాయంట. రథము బండరాళ్ళపై వెళ్తుంటే అక్కడి నుంచి మెరుపులు వస్తున్నాయట. ఆ మెరుపులు ఎలా ఉన్నాయి? బాణాసంచాల వల్లే ఉన్నాయి. బొదురు కప్పలు చేసే బెకబెక శబ్దాలు కూడా మంగళవాయిద్యాల వలె ఉన్నాయంట. చూరుకి అర్థం ఇంటిపై కప్పు చివర.
ఇక్కడ ఇంకోటి లెసన్ తర్వాత చదవండి ఆనందించండి అనే ఒక చిన్న స్టోరీ ఉంది. దేని గురించి అంటే పాలిథిన్ భూతం. పాలిథిన్ అంటే మనం ఇంట్లో కూరగాయలకి వాడతాం కదండి కవర్లు, వాటిని దాని గురించి ఒక చిన్న స్టోరీ లాగా ఇచ్చారు. ఈ పాలిథిన్ భూతం ఇతివృత్తం పర్యావరణ స్పృహ. ఇది ఒక ఏకపాత్రాభినయం అంటే తన గురించి తానే తన జీవితంలో జరిగిన సన్నివేశాలను సంభాషణలను గురించి ఒక్కరే అభినయించడం. అంటే మన జీవితంలో జరిగిన సన్నివేశాలు సంభాషణల గురించి మనమే అభినయించడం, మనమే చెప్పటమే ఏకపాత్రాభినయం. ఈ కథలో తన గురించి తాను అంటే ఏకపాత్రాభినయంలో ఎవరు చెప్పుకుంటున్నారు? పాలిథిన్ తన గురించి తాను చెప్పుకుంటుంది. పాలిథిన్ గురించి చెప్దాం. మనతోనే స్నేహం చేసి మన మీదనే విషయం కక్కుతూ చాప కింద నీరులా విస్తరిస్తుంది. తాను లేకపోతే మార్కెటే ఉండదని చెప్పుకుంటుంది. పాలిథిన్ స్థావరాలు ఏవి? కాలువలు, చెత్తకుప్పలు. మనం వాడేసి వాటిని కాలువల్లో చెత్తకుప్పల్లో వేస్తుంటాం కదా, అవే పాలిథిన్ యొక్క స్థావరాలు. నేను క్షేమం, మీరు క్షేమం. ఈ మాటలు ఎవరు అన్నారు? పాలిథిన్ భూతం అంటే నేను క్షేమంగానే ఉంటారు, కానీ మీరు క్షేమం అంటే మనం వీటిని వాడి అనేక అనారోగ్యాలకు పాలవుతుంటాం కదా, అందుకే మీరు క్షేమం అని అంటుంది. మానవుల్లో అజ్ఞానం అవిద్య ఉన్నంత వరకు పాలిథిన్ భూతం మనుగడకు ఆటంకం ఉండదు. అంటే మన చదువుకునే వాళ్ళు అవిద్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా ఎలాంటివి వాడాలనేది. అలాంటప్పుడు ఆ పాలిథిన్ భూతం అనేది తన మనుగడకు అంటే తను జీవించడానికి ఎలాంటి ఆటంకం ఉండదని చెప్తుంది. ఇప్పుడు ఇలాంటి వాతావరణం కాలుష్యం అవుతుందని ఇప్పుడిప్పుడు కొంతమంది గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు వాడటం వల్ల పాలిథిన్ మనుగడకు ఆటంకం వస్తుంది. ఏంటి అంటే గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు. ఈ భూగోళం పర్యావరణాన్ని నాశనం చేయటమే పాలిథిన్ కోరిక. ఈ పర్యావరణాన్ని నాశనం చేయటమే ఎవరి కోరిక? పాలిథిన్ యొక్క కోరిక. విద్యార్థులారా, నన్ను ఆపగలరా? ప్రయత్నించండి చూద్దాం అని పాలిథిన్ విద్యార్థులకు సవాలు విసురుతుంది. ఏమని? విద్యార్థులారా, నన్ను ఆపగలరా? ప్రయత్నించండి చూద్దాం అని పాలిథిన్ ఎవరికి సవాలు విసురుతుంది? విద్యార్థులకు. ఏమని? నన్ను ఆపగలరా? ప్రయత్నించండి చూద్దాం అని. గగనతలం అంటే అర్థం ఆకాశ మార్గం. పయనం అంటే ప్రకృతి ప్రయాణానికి పయనం. శుభం పర్యాయ పదాలు క్షేమం, మంగళం. కనకం అంటే అర్థం బంగారం. కావిళ్ళు అంటే అర్థం కావిడులు. కావిడులు అంటే భుజంపై మోస్తూ ఉంటారు కదా కర్ర, అటో ఒక బిందె ఇటో బిందె పెట్టుకొని, అవి కావిడులు. వాడ అంటే అర్థం వీధి. వాక్కు పర్యాయపదం మాట, పలుకు. పసిడి పర్యాయపదం బంగారం, కనకం. పరిణయం పర్యాయపదం పెళ్ళి, వివాహం. ఇవన్నీ లెసన్ బ్యాక్ సైడ్ ఉండేవి గ్రామర్ అండి, టెక్స్ట్ బుక్లో ఉన్నవి. వాక్కు పర్యాయపదం మాట, పలుకు. పసిడి బంగారం, కనకం. పరిణయం పర్యాయపదం పెళ్ళి, వివాహం. వాడ అంటే వీధి, కావిళ్ళు అంటే అర్థం కావిడులు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ప్రయాణం, పయనం. రథము, స్థలము, తలము. భత్యము, బత్యము. నెక్స్ట్ వ్యతిరేక పదాలు. సఖ్యం, అసఖ్యం. శుభం, అశుభం. నాడు, నేడు. నెక్స్ట్ వచ్చేసి ధృతము అంటే ధృతము, త్రికము అని ఉంటాయండి గ్రామరు, వాటి గురించి తెలుసుకుందాం. ధృతము అంటే ఆర్య మా యందున్ దయచూపుడు. అంటే ఇక్కడ ఇన్ అని తొలగించినా కూడా ఆర్య మా యందు దయచూపుడు, ఇన్ తొలగించి రాయాలి. అప్పుడు ఆర్య మా యందు దయచూపుడు.
ఇన్ తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు. ఇటువంటి నాకారాన్ని ధృతము అంటారు. అంటే ఇక్కడ ఇన్ తొలగించి రాసినా కూడా అదే అర్థం వస్తుంది. ఇటువంటి నాకారాన్ని ధృతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యం పదాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ త్రికము. త్రికము అంటే ఇక్కడ అతడు, ఎక్కడ, అక్కడ కొన్ని పదాలు ఇలా ఇస్తారు. ఇందులో అచ్చులు ఉంటాయి. ఆ, ఈ, ఆ ఇట్లా. మొదట అక్షరాలు ఆ, ఏ, ఆ, ఈ, ఆ. ఇవన్నీ వీటి గురించి కొన్ని పదాలు చూద్దాం. హెచ్చోట అంటే ఏ ప్లస్ చోట, విడదీసి రాస్తే ఏ ప్లస్ చోట అంటే ఇది ఫస్ట్ ఏ. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? దీర్ఘం అవుతుంది. అక్కడ ఆ ప్లస్ కడ దీర్ఘం. ఆ ఇక్కడ ఈ ప్లస్ కడ అంటే ఫస్ట్ ఈ ఉంది, ఇక్కడ సెకండ్ ఈ